జిల్లా కీసరగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. రామలింగేశ్వర ఆలయం వద్ద పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. భక్తులు త్రాగునీరు, అన్నదానం సహా వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడి దగ్గర పూజలు చేసుకోవడానికి భక్తులైతే వందల సంఖ్యలో ఎగబడుతూ వస్తున్నారు. ఈ రోజు అంటే సంవత్సరానికి వచ్చే ఒక్క రోజే రావడం వల్ల ఈ మహాశివరాత్రిని చూడడానికి ముఖ్యంగా ఈ దేవస్థలంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ శివుని యొక్క ఆశీస్సులు పొందడానికి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఎక్కువ మొత్తంలో వస్తున్న పరిస్థితి ఈరోజు చూడొచ్చు. అయితే మనం ఇక్కడ గమనిస్తే కనుక గత 2 సంవత్సరాల నుంచి మనం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇక్కడ భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇటు ఆలయ అర్చకులు కావచ్చు, ఆలయ యజమానులు అందరూ, అలాగే ఇటు పోలీసులు అనేక కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఇప్పటికే పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇప్పుడు ప్రజల తాకిడి ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్న సరికి కూడా ఎక్కువ అవడంతో వాళ్ళని ఒక లైన్లో ఒక క్యూలో పంపించేలా అనేక ఆంక్షలు అయితే విధిస్తున్నారు. ఒక వైపు నుంచే వెళ్లేలాగా కట్టుదిట్టమైన ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇప్పటికీ కూడా ఇటు వెహికల్స్ నుంచి అలాగే నడుచుకుంటూ కూడా భక్తులు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంత ఎండలో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ఇక్కడ సఫోకేషన్ ఫీల్, అలాగే ఈ ఎండకి ఈ ఉక్కబోతకి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో వీళ్ళకి అనేక రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ తాగునీటి, మంచినీరుతో పాటు అలాగే ఇక్కడ మజ్జిగ ఇవ్వడం, అలాగే ప్రజలకి అన్న సంతర్పణ, అలాగే ఇటు ఎవరికైనా ఈ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అలాగే ఈ ప్రాంగణంలో ఎలాంటి మెడికల్ సంబంధించి అవసరం వచ్చినా కానీ ఇక్కడ ఫ్రీగా ఈ దేవస్థలం ముందునే ఒక మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలందరికీ ఫ్రీగా మెడికేషన్ కూడా అందిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడినా, ఈ ఎండకి ఎలాంటి ఇబ్బందికరంగా ఫీల్ అయినా కానీ ఇక్కడ మనం వచ్చి ఫ్రీగా ఉచితంగా చికిత్స అయితే పొందే అవకాశాన్ని కూడా కల్పించారు. అలాగే ఇప్పటికే సందర్శకులు అలాగే ఇటు విఐపి పాసుల ద్వారా వెళ్ళే ప్రజలందరూ కూడా ఇప్పటికే లోపలికి చేరుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా రాత్రికి అనేక సాంస్కృతిక సాంప్రదాయ ప్రోగ్రామ్స్, అలాగే ఇటు మనం గమనిస్తే కనుక ఈరోజు అనేక నృత్యాలు అలాగే జాగరణం కూడా ఉండుతున్న కారణంగా ఇప్పుడు ప్రజలు ఈవినింగ్ అయ్యేసరికి మరింత మంది ఇంకా పెరిగే అవకాశం అయితే ఇంకా కనిపిస్తుందని చెప్తున్నారు. దీనికి అనుగుణంగా ఏసీబీ గారు చెప్పినట్లుగా అనేక కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ వందల సంఖ్యలో ప్రజలైతే కనుక కిలోమీటర్ల మేర ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ శివలింగాన్ని దర్శించి శివుడి యొక్క ఆశీస్సులు పొందడం కోసం చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న పెద్దతో పాటు చాలా మంది ప్రజలు ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రిని శివుడితో పూజించుకుని ఆయన ఆశీస్సులు పొందడానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రామలింగేశ్వర ఆలయానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీనుతో రామలక్ష్మి,